నేను కొంచెం ఎక్కువ మాట్లాడినాను ఆఫ్ స్క్రీన్ వాళ్ళిద్దరు. ఈయన ఆయన్ని లాలిట అంటే ఆయన ఈయన అన్న అంటున్నారు. డైలీ గుడ్ మార్నింగ్ తర్వాత ఇది మీ లాస్ట్ సినిమా కదా అంటే నేను విన్నాను. భూమిని ప్రేమించే ఒక వ్యక్తి, భూమి మీద మనుషుల్ని ప్రేమించే ఒక వ్యక్తి, దర్శకుల్ని ప్రేమించే ఒక వ్యక్తి, స్క్రిప్ట్ని అమితంగా ఇష్టపడే ఒక వ్యక్తి, వీళ్ళందరి కాంబినేషన్లో ఒక టాలెంటెడ్ గ్లామర్తో త్వరలో మన ముందుకు రాబోతున్న చిత్రం జనతా గ్యారేజ్. సో కాసేపు గ్యారేజ్లోకి వెళ్ళిపోదాము. హలో అండి. హలో అండి. హాయ్. సో అంటే ఒక ఇంటర్వ్యూలా కాకుండా సరదాగా మాట్లాడుకుందాం. సో మీరు ఆఫ్ స్క్రీన్ ఎలా మాట్లాడతారో, సో ఇన్ దాట్ వే. నేను కొంచెం ఎక్కువ మాట్లాడినాను ఆఫ్ స్క్రీన్ వాళ్ళిద్దరు. ఎన్టీఆర్ గారు మీరు ఎలా మాట్లాడతారో అందరికీ తెలుసు. ఎన్టీఆర్ గారు నేను మారిపోయానండి ఎలా సరదాగా మాట్లాడితే అన్ని సెన్సర్ చేసుకొని మీకు 5 minutes ఫుటేజ్ వస్తుంది మీకు. కొంచెం ఆవిడ ఉన్నప్పుడు నేను కొంచెం సైలెంట్ అయిపోతాను, నేను మాట్లాడలేను. ఎందుకంటే తనే సార్ ఇంత కంట్రోల్ చేస్తున్నారా మీరు ఎన్టీఆర్ ని? నేను అదే బాధపడ్డానండి, సినిమా మొత్తం అలా చేసింది. దానితోడు ఆవిడతోడు ఇంకా ఆయన వాళ్ళిద్దరు ముందు మాట్లాడలేదు. సార్ జనతా గ్యారేజ్ ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును, ఇది మీ క్యాప్షన్. సో ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీ రికార్డులకు కూడా కొంచెం రిపేర్లు జరుగుతాయి అనిపిస్తుంది నాకు. మీరేమంటారు? బేసిక్గా నేను ఎక్కువ రికార్డులు అవన్నీ మాట్లాడను కానివ్వండి, బట్ ఒక మంచి ఫిల్మ్గా, ఒక మంచి చిత్రంగా, ఒక మంచి ఎక్స్పీరియన్స్గా లైఫ్ లాంగ్ మాతో ఉండిపోతుంది. ఒక గట్టి నమ్మకం. రికార్డ్స్ అంటారా, కలెక్షన్ అంటారా, అవన్నీ బోనస్. అవన్నీ మనసులో పెట్టుకుని సినిమా తీయలేమనేది నా ఉద్దేశం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది. అంటే ఆడియో లాంచ్లో కూడా సుకుమార్ గారు అన్నారు కొరటాల శివ గారు కమర్షియల్ మూవీస్కి అప్డేట్ వర్షన్ అని చెప్పి. సో ఎన్టీఆర్ గారు మీరేమంటారు ఫర్ దిస్ కామెంట్? కమర్షియల్ మూవీస్ అంటే యాక్షన్ ఫిల్మ్స్ అని చాలా మందికి మనం అర్థం చేసుకునేది. బట్ నా ఉద్దేశంలో కమర్షియల్ మూవీస్ అంటే డబ్బులు వసూలు చేసే సినిమాల్ని మనం కమర్షియల్ మూవీస్ అంటూ ఉంటాం. ఓకే. శివని కేవలం యాక్షన్ ధోరణిలో పెట్టడం నాకు నచ్చదు. బికాజ్ యాజ్ అ పర్సన్ మనం ఎలా ఉంటామంటే మనం చేసే ప్రతి పనిలో మన పర్సనల్ క్వాలిటీస్ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అది మన కథలు అవ్వచ్చు, మన నటన అవ్వచ్చు, మన మాటలు అవ్వచ్చు, మనం వేసుకునే బట్టలు అవ్వచ్చు, మన చుట్టూ ఉండే మనుషులు అవ్వచ్చు. సమాజం పట్ల చాలా రెస్పెక్ట్ ఉన్న మనిషి. సొసైటీ తరఫున కానివ్వండి, కంట్రీ తరఫున అవ్వనివ్వండి, మనుషుల తరఫున అవ్వనివ్వండి, ఏదైనా వాళ్ళ పట్ల ఒక బాధ్యత కలిగిన వ్యక్తిలాగా తను పర్సనల్గా కూడా మనిషి కొంచెం అలాగే ఉంటాడు ఆయన. బేసిక్లీ హీజ్ అన్ ఎమోషనల్ మ్యాన్ టూ. బృందావనంలో నాకు బాగా దగ్గర అయ్యాడు మనిషి, రచయితగా, దర్శకుడి కంటే కూడా ఒక మిత్రుడిగా. సో అందులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తను ఇవన్నీ క్వాలిటీస్ తనలో ఇంబెడ్ అయి ఉన్నాయి కాబట్టి తన చిత్రాలు అలా, తన మూవీస్ కూడా అవే మాట్లాడతాయి అనేది నా నమ్మకం. సో ఫర్ మీ శివ ఈజ్ నెవర్ అన్ యాక్షన్ ఫిల్మ్ డైరెక్టర్. లాట్ ఆఫ్ డిమెన్షన్స్ అండ్ ఐఎమ్ షూర్ హీస్ గోనా కమ్ అప్ విత్ many more new films and many more respectful films in the industry. అండ్ మీ సినిమాలు తీసుకుంటే మీ సినిమా రిలీజ్ కంటే కూడా ఆ సినిమాలో ఒక డైలాగ్ చాలా ఫేమస్ అవుతుంది. మిర్చిలో చూస్తే వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్, పోయేదేముంది అది, అండ్ శ్రీమంతుడులో తిరిగి చేయాలి లేదంటే లావైపోతాము, ఇలాంటి డైలాగ్స్. ఈ సినిమాకి వచ్చేసరికి బలవంతుడు బలహీనుడిని భయపెట్టడం ఆనవాయితీ అయిపోయింది. బట్ ఫర్ ఎ చేంజ్ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది అన్నారు. సో ఏంటి ఆ స్పెషల్? అంత ఆలోచింపచేసే మాటలు మీ సినిమాల్లో అసలు ఎలా రాయగలుగుతున్నారు? అంత లేదండి. ఎలా అందంగా ఆయన చెప్పారు, ఎంత అందంగా అమ్మాయి అడిగింది, ఒక్క మాటలో అంత లేదండి. ఎంత ఫీల్ అయ్యావు. ఈ యాంగిల్ చెప్పడం మర్చిపోయాను, ఈ యాంగిల్ కూడా ఉందా సార్? కొంచెం ప్లీజ్ చెప్పాను శివ, నేను కొంచెం ఫీలింగ్స్ అంత లేదండి కొంచెం వయసులో చెప్పారండి. అది అంటే కథ రాసినప్పుడు వచ్చే మాట అది. అంటే అది పెద్ద గొప్ప మాట ఏం కాదండి, మనం మాట్లాడుకునే మాటలే. అరే నువ్వు తిరిగి చేయాలరా, చాలా తీసేసుకున్నాం, అవన్నీ పెద్ద పంచెస్ ఏం కాదు. అలాంటి మాటలు మంచి కథలో మంచి యాక్టర్స్ నోట్లోంచి బయటకు వస్తే బాగుంటుంది అంతే. సో వాటిని కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేస్తాను. అంటే అదే మెయిన్ థీమ్ లాగా చెప్తాను కాబట్టి
అది ఎక్కడో ఒక గాలి మాటలాగా వెళ్ళిపోకుండా ఒక సీన్లో దాన్ని అండర్లైన్ చేస్తాను తప్ప బలవంతుడు బలహీన భయపెట్టి బతకడం ఆనమైతే అనేది నాకు తెలిసిన మాటే అంతా. ఇందులో పెద్ద గొప్ప ఫ్రేమింగ్ కూడా ఏం లేదు ఇది. బట్ సరైన సిచ్యువేషన్లో యాక్టర్స్ కూడా అలాంటి యాక్టర్స్ నమ్మి చెప్పడం అనేది ఆ మాట ఎక్కువ రీచ్ అవుతుంది తప్ప ఇది లేకపోతే ఇది నెవర్ బిఫోర్ అనే కంటెంట్ ఏం కాదని నా ఫీల్. Okay, Sam, satisfied with the answer? లేదు. 2 lines కి ఎక్కువగా 2 lines ఎక్కువ చెప్పారు. పెద్ద విషయం. ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు, మొక్కలతో పాటు మనుషుల్ని కూడా కాపాడితే భూమి ఇంకా అందంగా ఉంటుందని. జనతా గ్యారేజ్ నీ కోసం ఎదురు చూస్తుంటుంది. So, మీరు వర్కింగ్ విత్ ఎన్టీఆర్ చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కువ ఫిల్మ్స్, సో మళ్ళీ అగైన్ విత్ జనతా గ్యారేజ్ మీ కాంబినేషన్ ఏం చేంజ్ చూసారు మీరు ఎన్టీఆర్లో? స్టాండింగ్ ఒబేషన్ భయపడాను సార్. నాకు బాగా గుర్తుంది నా ఫస్ట్ చెప్తా హీస్ లిజనింగ్ అంటే ఎప్పుడు మాట్లాడలేదు, ఒకసారి విందామని. వాళ్ళ ఫస్ట్ కాంబినేషన్ కూడా అందరం ఉన్నామండి. బృందావనం. సో మర్చిపోయిన ఈ ఫిల్మ్ ఆ అమ్మాయి కూడా 26th అనుకుంటాను. సో సేమ్ వాళ్ళ 26 అంటే ఆయన మరీ 26 కాదు, 3 అయింది. అంటే ఈ కాంబినేషన్ ఫస్ట్ కాంబినేషన్ ముగ్గురు ఉన్నామండి. ఫస్ట్ డే యాక్చువల్లీ నేను ఏమై చేసావే అయిపోయింది, అది ఫస్ట్ ఫుల్గా చెన్నైలో షూట్ అయింది. ఇట్స్ నాట్ బిగ్ హీరో. అండ్ బృందావనం వచ్చాను, నాకు ఆల్రెడీ తెలుసు ఎన్టీఆర్ ఆల్రెడీ నాకు తెలుగు రాదు ఏమి రాదు. అండ్ ఫస్ట్ డే వచ్చి కూర్చొని అండ్ దెన్ ఐ రిమెంబర్ స్టిల్ హీ వాక్స్ అప్, సో యు ఆర్ ద న్యూ కిడ్ ఇన్ ద బ్లాక్. 2009లో జరిగింది ఇది, యూనో. అండ్ అసలు అప్పుడు నేను ఎస్ సార్ లోపల ఎన్ని ఉంటాయో అవన్నీ ఇప్పుడు బయటకు వచ్చినాయి అంచులంచులుగా. రెండో సినిమా కొంచెం, మూడో దానికో, ఇప్పుడు 4వ దానికి ఫుల్గా బయటకు వచ్చింది టోటల్గా. సో ఇట్స్ బిన్ లైక్ అ గ్రేట్. ఇప్పుడు ఒక సినిమా గురించి ఐ కెనాట్ స్పీక్. ఇట్స్ బిన్ సమ్ ఆఫ్ 3 films అండ్ అది యాక్చువల్లీ అది 3 films సమ్ ఆఫ్ ఈ కెమిస్ట్రీ ఈ సినిమాలో ఉంది. నేను ఫస్ట్ డే ప్రీ క్లైమాక్స్ సీన్ అయితే మోస్ట్ డిఫికల్ట్ సీన్ ఇన్ ద ఫిల్మ్ నాకు. ఓకే, చాలా పెద్ద సీన్. అండ్ ఓకే చెప్పకూడదా? చెప్పేచ్చు సరే చెప్పేసాను. అసలు అమ్మో అయ్యో, నేను కథ చెప్పేసి లైక్ వెరీ ఎమోషనల్. అండ్ యూనో ఐ నో ఆయనకైతే సెకండ్ టేక్ నో ఛాన్స్ చేస్తే ఫస్ట్ టేక్ మొత్తం దింపాలి. ఓకే, ఎవ్రీథింగ్. సో నేనైతే షేక్ ఫుల్. ఇంత పెద్ద సీన్, డైలాగ్స్ కూడా లైక్ దే గేవ్ యునో by 11 o'clock, but I know how, because of the 3 movies experience, I know what he'll expect. I know that the first take is the best take and what will he do. And so our scene నాకు గుర్తుంది. ఐ థింక్ అది యాక్చువల్లీ హాఫ్ డే సీన్, కానీ కెమెరా ఇక్కడ ఒక కెమెరా అక్కడ ఒక కెమెరా ఒకే షాట్లో తీశారు. ఆయన మాట్లాడాలి, దాని తర్వాత నేను కొంచెం మాట్లాడాలి, దాని తర్వాత మళ్ళీ ఆయన మాట్లాడాలి. సో ఇట్స్ అ వెరీ బిగ్ సీన్. అండ్ నాకు అప్పుడు తెలిసింది దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ ర్యాపో దట్ ఐ హ్యావ్ విత్ హిమ్ దట్ ఆ సీన్ అలా జరిగింది. అప్పుడే నాకు ఫస్ట్ డే తెలుసు ఆ అబ్బాయి సినిమా పెద్ద హిట్. ఎందుకంటే అంత ఈజీగా వచ్చింది, ఏడుపు అంత న్యాచురల్గా వచ్చింది. దెర్ వాజ్ నో నీడ్ ఆఫ్ గ్లిసరిన్, దెర్ వాజ్ నో నీడ్ ఆఫ్ ఎనీథింగ్. ఇట్ వాజ్ సో న్యాచురల్. అప్పుడే తెలిసి ఫస్ట్ డే ఓకే ఇక్కడ. సో that is the comfort level that I have with these 2 people. టీవీ నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి? రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు, గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు. ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు.